హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉన్నాడు, కానీ ఎందుకు మనకు కనిపించడం లేదు? హనుమంతుడు చిరంజీవి, అంటే మరణం లేనివాడు. హిందూ శాస్త్రాల ప్రకారం 8 మంది చిరంజీవులు ఉన్నారు. వారిలో హనుమంతుడు ఒకడు. రామాయణం చివర్లో శ్రీరాముడు స్వయంగా హనుమంతుడికి వరమిచ్చాడు, కలియుగం ముగిసే వరకు భూమిపై ఉండాలని. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? వాల్మీకి రామాయణం ప్రకారం గంధమాదన పర్వతంపై నివసిస్తున్నాడు. కానీ తులసీదాస్ ఒక రహస్యాన్ని చెబుతాడు. ఎక్కడ రాముడి కథ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు అదృశ్యంగా ఉంటాడు. ఇప్పుడు మీరు రాముడి కథ వింటున్నారు కదా, అంటే హనుమంతుడు ఇక్కడే ఉండొచ్చు. కొన్ని పురాణ కథల్లో చెబుతారు, భక్తి ఉన్నవారికి మాత్రమే ఆయన దర్శనమిస్తాడని. మనసులో స్వార్థం ఉంటే ఆయన కనిపించడు. శుద్ధమైన భక్తి ఉంటే ఆయన సమీపంలో ఉన్న అనుభూతి వస్తుంది. ఇప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో హనుమంతుడి ఆచూకీ కనిపించిందని కొందరు నమ్ముతారు. అది నిజమా లేక భక్తుల విశ్వాసమా? కానీ ఒక విషయం మాత్రం నిజం, రాముని పేరు ఉన్నంత వరకు హనుమంతుడు భూమిపై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకేదైనా ప్రత్యేక అనుభూతి కలిగిందా? కమెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ఇలాంటి పురాణ రహస్యాల కోసం ఫాలో చేయండి.